ఇవాళ చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం ఈ దేశానికి ఒక రకంగా ఇది గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏవైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దాంట్లో కోర్టు ఏమన్నదంటే, మేము పార్లమెంటరీ ప్రాక్టీసెస్ పార్లమెంట్లో గతంలో జరిగిన డిబేట్స్లో అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్స్ అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్కి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇది రాజ్యాంగం లోపల సభ లోపల ఉన్న అతని సభ లోపల ఉండే ప్రొసీడింగ్స్కి ఈ 10th షెడ్యూల్ కింద ఉండే ప్రొసీడింగ్స్కి తేడా ఉంది. సభ లోపల ప్రొసీడింగ్స్లో మా మీద బార్ ఉంది, మేము ఇంటర్ఫియర్ అవటానికి వీలు లేదని స్పీకర్ అనేవారు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ సుమారుగా ఒక 3 నెలల్లో, అంటే వారు ఏమన్నారంటే ఎక్స్పీడిషియస్లీ నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. 3 నెలల్లో డిసైడ్ చేయకపోతే వారు కోర్టుకు వచ్చి కంటెంప్ట్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇదే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి పంపించాలి అని చెప్పి సంపత్తిని ఫాలో అవ్వండి అని మేము అడిగిన దాన్ని కాదు మేమే డిసైడ్ చేస్తామని వారు డిసైడ్ చేశారు. కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద బెంచ్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. హైకోర్టులో రిట్ వేసుకోవాలి. స్పీకర్ తరఫున సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. అసలు మామూలుగా స్పీకర్కి కూడా డైరెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడ స్పీకర్ కాదు, స్పీకరు ఇక్కడ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ అంటే ఒక జడ్జి, సివిల్ కోర్ట్స్ కింద లెక్క. కాబట్టి అందుకోసం మేము డైరెక్షన్ ఇస్తున్నాము, అంతేగాని స్పీకర్కి మేము డైరెక్షన్ ఇవ్వట్లేదని కూడా క్లారిటీ. ఇవాళ చీఫ్ జస్టిస్ గారి సుప్రీంకోర్టు తీర్పుపై అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్తో మా ప్రతినిధి దిలీప్ బ్యూరో చీఫ్ శిరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్పై మాట్లాడేందుకు మనతోటి ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ జడ్జిమెంట్ని ఎలా చూస్తారు, ఏ అంశాలను చెప్పారు, దీన్ని ఏ రకంగా మనం విశ్లేషించవచ్చు? జడ్జిమెంట్లో రకరకాల అంశాలని ప్రస్తావించడం జరిగింది. దాని ప్రకారము సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కాన్స్టిట్యూషన్ బెంచెస్ని వాటిని కూడా సైట్ చేశారు. సైట్ చేసేటప్పుడు కూడా వారు మాట్లాడుతూ, మేము ఈ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు పార్లమెంటరీ డిబేట్స్ జరిగినప్పుడు దీని
ఆబ్జెక్షన్ రీజన్స్ ఏంటి అవి కూడా మేము చూడటం జరిగింది. అలాగే దీని మీద చాలామంది వక్తలు అండ్ ఎంపీలు మాట్లాడినవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జడ్జిమెంట్లు కూడా పాత జడ్జిమెంట్స్ని వాటిల్లో ఉన్న అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ తీసుకున్న తర్వాత మేము టైం ఫిక్స్ చేయడానికి లేదు అని రాజ్యాంగంలో లేదు. అట్లాగే 10th షెడ్యూల్లో కూడా ఒక టైం అనేది దాని మీద ఫిక్సేషన్ లేదు. కానీ ఇది ఇలాగే వదిలేస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అవుతుంది. ప్రతి చోట ఇది ఈ రకమైన జాడ్యం అనేది నడుస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్లో రాజేంద్ర సింగ్ రాణా ఇక్కడే సుప్రీంకోర్టే డిసైడ్ చేసింది. ఆ రిక్వెస్ట్ మేము టర్న్ డౌన్ చేస్తున్నాము. ఇది మా డ్యూటీ కాదు, స్పీకర్ మాత్రమే చేయాలి. స్పీకర్ జడ్జి, ఆయన ఒక ట్రైబ్యునల్ కాబట్టి వారు చేయాల్సిన అవసరమే ఉన్నది. ఇకపోతే కిషోర్ మేఘాచంద్ర కేసు కానీ కియోటో లోహాన్ కేసులో కానీ కియోటో లోహాన్ కేసులో అసలు డైరెక్షన్ ఇవ్వడానికి లేదు అని ఉంది. కానీ మహారాష్ట్ర కేసులో దేశాయ్ కేసులో ఫైనల్గా వారు డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా వారు చేయకపోవటం మూలంగా ఫైనల్గా మళ్ళీ రెండోసారి వచ్చిన దాని మీద డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అల్టిమేట్గా కనుక ఇదే విధంగా జరిగిపోతే వెళ్ళిపోతే ఈ విధంగా అంటే 5 ఏళ్ళు దాటిపోతుంది. ఇంకా దానివల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటప్పుడు మనం కంపల్సరీగా ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సింగిల్ జడ్జి గారు మీరు ఒక నెల రోజుల్లో షెడ్యూల్ ఫిక్స్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ షెడ్యూల్ ఫిక్స్ చేయండి అని చెప్పడం జరిగినప్పుడు దాని మీద వీరు వెళ్ళటం జరిగింది. మీరు డివిజన్ బెంచ్ తప్పు, డివిజన్ బెంచ్ ఈ రకంగా స్పీకర్కే ఆయన ఇష్టం వచ్చిన టైం తీసుకోమని చెప్పి ఒప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సింగిల్ జడ్జి అప్హోల్డ్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ అల్టిమేట్గా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కంపల్సరీగా ఫిక్సేషన్ ఆఫ్ టైం ఉండాలి. ఈ టైంలో కూడా ఏంటంటే వారు యాజ్ ఎక్స్పీడిషియస్లీ యాజ్ పాసిబుల్ ఆర్ వితిన్ నాట్ బియాండ్ 3 months అని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ రాజకీయ డిఫెక్షన్స్ అనేటివి కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వీటిని నియంత్రించకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని ఎట్లా చూస్తారు? మీకు కియోటో లోహాన్లో కానీ చాలా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఈవిల్ ఆఫ్ పొలిటికల్ డిఫెక్షన్ అల్టిమేట్గా స్పీకర్ డిసైడ్ చేయాలి. వారు చెప్పేది ఏంటి, నువ్వు డిసైడ్ చేయి అంతే. వారు నువ్వు ఈ రకంగా డిసైడ్ చెయ్యి ఆ రకంగా డిసైడ్ చేయరు, ఎవరు ఏ జడ్జికి చెప్పలేరు, డిసైడ్ చెయ్యి అన్నారు అంతే. సో దాని మెరిట్ని బట్టి ఏ కేసుని ఏ విధంగా డిసైడ్ చేయాలి, కొట్టేయాలా లేకపోతే అలౌ చేయాలా అనేది మళ్ళీ స్పీకర్ గారు వంతు. సార్, ఈ పార్లమెంట్లో రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షిలో వంటి నేతల ప్రసంగాలను పరిశీలించామన్నారు. అసలు అంటే ఎందుకు ఈ కామెంట్ చేశారు? అంటే వాళ్ళు ఆ రోజు ఏం ప్రసంగం చేశారు? ఈ 10th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ఆబ్జెక్షన్ రీజన్స్ వాటన్నిటి మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ పాయింట్ మీద వాళ్ళు డిబేట్ చేస్తారు కదా, ఏ పాయింట్ ఏంటి అనేది. ఆ పాయింట్ అప్పుడు ఆ పాయింట్లో వాళ్ళు ఇచ్చిన ఆ రోజున వాళ్ళు మాట్లాడినవి కన్సిడర్ చేసామని. అంటే అదే ఆబ్జెక్టివ్ రీజన్స్ కూడా చూసుకుని దాని మీద వాళ్ళు ఆర్గ్యూ చేసిన వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన దాన్ని అన్నింటినీ కన్సిడరేషన్లు తీసుకున్నామని చెప్పడం. సార్, ఈ అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడం, స్పీకర్కి అప్పగించడం వల్ల న్యాయస్థానాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. అసలు స్పీకర్కి కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలనేది కూడా మరొకటి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో మనకి స్పీకర్ దగ్గర నుంచి తీసేయాలి, స్పీకరు అన్బయాస్డ్గా ఉండరు అని కియోటో లోహాన్లోనే ఆర్గ్యుమెంట్లు చేస్తే స్పీకర్ అద్భుతమైన వ్యక్తి, న్యూట్రల్గా ఉండే వ్యక్తి. అతను ప్రతి ఒక్కళ్ళని చూస్తాడు. అతను ఈ పార్టీలు జంపులు చేసేవాళ్ళు ఎవరెవరు, ఏ ఫ్లోర్ క్రాసింగ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళందరినీ కూడా స్పీకర్ మాత్రమే చూడగలడు. ఈ ఎలక్షన్ కమిషను, గవర్నర్లు వీళ్ళు నిజానికి చూడలేరు. ఎందుకంటే సభలో ఉన్న వ్యక్తి మాత్రమే స్పీకర్ అవ్వాలని చెప్పి కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఎన్నికైన వ్యక్తే అసెంబ్లీకి స్పీకర్గా ఉండాలి. కౌన్సిల్లో ఉన్న వ్యక్తి అసెంబ్లీకి స్పీకర్ అవ్వడు. కౌన్సిల్లో ఉన్న వ్యక్తి చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. స్పీకర్ అంత వాల్యూ ఉంటుంది స్పీకర్కి. అయినా కూడా ఏమన్నారంటే ఇది ఈ రకంగా పార్టీ పరంగా డిలేలు జరుగుతున్నప్పుడు దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చేమో ఆలోచించండి అని ఆ రోజున ఇచ్చిన సజెషన్ని మళ్ళీ రిపీట్ చేశారు. సార్, ఈ ఆర్టికల్ 136, 226, 227 కింద న్యాయ సమీక్షకు పరిమితి అనేది కూడా ఉంటుందని అన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే రాజ్యాంగ ధర్మాసనాలంటే దాన్ని మళ్ళీ సభలో జరిగిన వ్యవహారాలని అసలు కోర్టులో పరిధిలోకి రావడానికి వీల్లేదు అన్న దాంట్లో కూడా వైలేషన్స్ కనుక జరిగితే
అంటే నీకు ఆర్టికల్ 14 వైలేషన్ కానీ ఇప్పుడు సంపత్తు కోమటిరెడ్డి వెంకరెడ్డి కేసులో నేను ఆర్గ్యూ చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఆర్టికల్ 14 వైలేట్ చేసింది. నన్ను సభలో నుంచి ఎక్స్పెల్ చేసేప్పుడు నన్ను మాట్లాడినకపోతే మరి ఇంకా సభలో ఉన్న ప్రొసీడింగ్స్ని కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదంటే పోతుంది కదా. కాబట్టి అది అట్లాంటివి కూడా అవి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి చలవు. సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చెప్పాయి అవి ఆ రెండింటికి అప్లికబుల్ కాదని. స్పీకర్ విచారణాధికారిగా వ్యవహరిస్తున్నప్పుడు ట్రిబ్యునల్గా పరిగణించబడతారు కాబట్టి ఆయనకు రాజ్యాంగ పరిరక్షణ వర్తించదు అన్నాడు. దీని ఎట్లా చూస్తారు? ఎందుకంటే సభ లోపల స్పీకరు సభ లోపల లెజిస్లేటివ్ హెడ్గా పనిచేస్తారు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ హెడ్గా పనిచేస్తారు. కానీ 10th షెడ్యూల్ కింద ఆయన కోర్టుగా పనిచేస్తాడు, జడ్జిగా పనిచేస్తాడు. కాబట్టి దానికి వీటికి తేడాలు ఉన్నాయి, వీటికి వాటికి సంబంధం లేదు. ఈయన జడ్జిగా పనిచేస్తున్నప్పుడు ట్రిబ్యునల్గా పనిచేస్తున్నప్పుడు ట్రిబ్యునల్స్ పాస్ చేసిన జడ్జిమెంట్స్ మీద వాటి మీద మేము డెసిషన్ తీసుకునే అధికారం మాకు ఉన్నది అని రాశారు. సార్ ఇంకోటి ఎమ్మెల్యేల అనర్హత పైన ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పార్లమెంట్ పునర్పరిశీలించాలని చెప్పేసి అని అన్నారు. అంటే ఏంటి ప్రత్యేక చట్టం చేయాలని దాని అర్థం? అట్లా కాదు, స్పీకర్ వ్యవస్థ నుంచి వీటిని ఈ కేసుల్ని వేరే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి కానీ లేకపోతే గవర్నర్కి కానీ అవన్నీ ఇవ్వాలని ఒక సజెషన్లో గతంలో ఉన్న 2 జడ్జిమెంట్స్లో కూడా ఇది రాయటం జరిగింది. అది దాన్ని పునఃసమీక్షించాలని వాళ్ళు కూడా ఆ రోజున కాన్స్టిట్యూషన్ బెంచెస్ కూడా రాయటం జరిగింది. దాన్నే మళ్ళీ రిపీట్ చేశారు. సార్ చివరిగా చూసినట్లయితే ముఖ్యంగా ఈ అసెంబ్లీల స్పీకర్లు ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియని ఆలస్యం కూడా చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం అనేది అసాధ్యంగా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం. మరి దీనికి రెమెడీ ఏంటి? దాని గురించే, అందుకోసమే వారు రెమెడీ ఇప్పుడు 3 నెలల్లో మీరు డిసైడ్ చేయమని చెప్పి చెప్పడం కూడా అదే రెమెడీ కదా. రెమెడీ కాబట్టి అందుకోసమే మేము ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయిపోకూడదు, 5 ఏళ్ళు దాటించకూడదు అని పూర్తి చేస్తామని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ని తీర్పును డివిజనల్ బెంచ్ తప్పుగా అర్థం చేసుకుందని అన్నారు. అంటే ఏంటి? సింగిల్ జడ్జి గారు ఏమన్నారంటే మీరు సింపుల్గా మీరు షెడ్యూల్ ఫిక్స్ చేయండి, హియరింగ్ ఏంటి అనేది నాకు తెలియజేయండి అని అన్నారు. షెడ్యూల్ ఎన్ని రోజుల్లో చేస్తావు, ఎంత చేస్తావు అని వారు డైరెక్షన్ కూడా ఇవ్వకపోయి వారు మీరు ఎన్ని రోజులు చేస్తారో తెలియజేయండి, షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ తీసుకొచ్చి ఇవ్వండి. పైగా ఆయన సెక్రటరీకి ఇచ్చారు, స్పీకర్కి ఇవ్వలే సింగిల్ జడ్జి గారు. అది కరెక్టు. మీరు అసలు అది ఆ షెడ్యూల్ ఏదో ఇచ్చేస్తే అసలు ఇక్కడ దాకా వచ్చడానికి వీలు లేదు అని అర్థమైంది. సో ఇది మొత్తం మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మరి 3 నెలల లోపల ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, దీని విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో.